గీతా ఆర్ట్స్ రెండో బ్యానర్ GA2 పతాకంపై అల్లు అరవింద్, బన్నీవాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం తండేల్. శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన జాలరి నిజ జీవిత కథతో దీన్ని చందు మొండేటి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకించారు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించి ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్లో నెంబర్ 1 స్థానంలో నిలిచాయి. తండేల్ ఖచ్చితంగా నాగ చైతన్యకు మొదటి 100 కోట్ల రూపాయల గ్రాస్ అందించే చిత్రంగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ తో పాటు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమాను ప్రత్యేకంగా షో వేసుకుని నిర్మాత అల్లు అరవింద్, చిత్ర యూనిట్ సభ్యులు కొందరు చూశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఇచ్చిన రివ్యూను బన్నీవాస్ వెల్లడించారు. సినిమాకు 100కు 100% మార్కులు ఇచ్చారని, ఆయన ఇలా సర్టిఫికేట్ ఇచ్చారంటే దానికి తిరుగులేదని ట్విట్టర్లో రాసుకొచ్చారు. కలెక్షన్ల విషయంలో తండేల్ దుల్లగొట్టేస్తుందని, బాక్సాఫీస్ దగ్గర రాజులమ్మ జాతర అంటూ శ్రీకాకుళం యాసలో రాసుకొచ్చారు. దుల్లగొట్టేస్తుంది అంటే అదరగొట్టేస్తుందని అర్థం వస్తుంది. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి మరీ అద్భుతంగా నటించారని, వారిద్దరికీ ఈ సినిమా ఒక మైలురాలిగా నిలిచిపోతుందన్నారు. అల్లు అరవింద్ నుంచి ఇలాంటి సర్టిఫికెట్ రావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. వాస్తవానికి సినిమాకు బడ్జెట్ పెట్టాలంటే 1కి 100 సార్లు అల్లు అరవింద్ ఆలోచిస్తారు. అటువంటిది ఈ సినిమాపై భారీ ఖర్చు పెట్టారంటే సబ్జెక్టుపై ఆయనపై బాగా నమ్మకం ఉందని అర్థమవుతుందంటున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని విశ్లేషకులు అంటున్నారు. తండేల్ అంటే లీడర్ అనే అర్థం వస్తుంది. అలాగే గుజరాతీ భాషలో తండేల్ అంటే బోట్ ఆపరేటర్ అని అర్థం. ఈ సినిమాలో నాగ చైతన్య జాలరిగా నటిస్తున్నాడు. కథకు సరిపోయేలా తండేల్ పేరు పెట్టామని దర్శకుడు చందు మొండేటి చెప్పారు. ఈ సినిమా కోసం మత్స్యకారులు ఎలా ఉంటారు, వారు ఎలా పనిచేస్తారు, వారి జీవన విధానం ఎలా ఉంటుంది తదితర విషయాలన్నింటినీ నాగ చైతన్య దగ్గరుండి నేర్చుకున్నాడు.